హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసొద్దురు గాని. పదండి అందరం కలిసి పండగ చేసుకుందాం. ఇదేంటిది పండిపోయినట్టుంది కదా, ఇలా కట్ చేయొచ్చు లేదో, లేకపోతే పీల్ చేయకుండా తొక్కుతూ ఉంటుందో అలా కట్ చేయొచ్చు లేదో కొన్ని అమ్మని అడగనా? సరే ఆగండి, ఒకసారి అమ్మకి కాల్ చేస్తాను. వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు. అస్సలు ఆగలేదు. కాదమ్మా, ఇది ఇలాగా పండిపోయినట్టుంది కదా, తొక్క తీసి కట్ చేయాలా తీయకుండా కట్ చేయాలా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి పండిపోయినట్టుంది, పర్లేదా? అయ్యో, ఇలాగ వచ్చింది, సరిపోతాయా? నెక్స్ట్ ఇంకేం కావాలి? కొబ్బరికాయ కొట్టలేదు, దండం పెట్టుకోలేదు ఇంకా. గిన్నె తీస్తానే. హలో అండి, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది కదండి, సో అందుకని రాములవారి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. పదండి అందరం కలిసి రాములవారి టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో అన్నీ కూడా చూసి వచ్చేద్దాం. నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ పదండి. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ మీదుగా నల్లగండ్ల ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము. సో ట్రాఫిక్ అయితే లేదు ఇప్పటి వరకు. మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి. సో చూద్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ప్రెసెంట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాను అనమాట. సో నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడే ఓఆర్ఆర్ దిగాను అన్నమాట. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఉందండి ట్రాఫిక్. ఇక్కడ వరకు చాలా కూల్ గా వచ్చేసాం. చూడండి ఎంత రష్ ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్, కార్ పార్కింగ్. ఇదంతా కూడా టెంపుల్ డే అన్నమాట. అయిపోయి ఉన్నది. నేను ఇంకా అంత ఎక్కువ మంది ఏమి ఉండరు కదా అని అనుకున్నాను, కానీ వచ్చి చూస్తే చూడండి అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట అండి. ఇలా ఎంటర్ అవుతాము. తర్వాత వస్తే బయట ఇస్తారా? ఇక్కడ చిలక జ్యోతిష్యం ఉన్నా చెప్పించుకున్నావా? చెప్పించుకున్నావా? సజ్జలు ఉన్నాయి.
సజ్జబుట్టల మా అమ్మ అడిగినారు సజ్జబుట్టలు. అలా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ తిరిగితే ఇది మెయిన్ ఎంట్రన్స్ కి వే అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు సైడ్ ఒక వే ఉంటే మేము దాని నుంచి వెళ్ళిపోయాం. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే మేము వెళ్ళిపోయాం అన్నమాట. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే మేము వెళ్ళలేదు. టెంపుల్ అయితే చాలా పెద్దదండి, చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది. చూడండి, మేము వెళ్ళేసరికి అంత ఎక్కువ జనాలు అయితే ఉండరని అనుకున్నాము, కానీ చాలా మంది వచ్చేసారనమాట. అండ్ మా దర్శనం అయ్యేటప్పటికి కూడా చాలా మంది పెరిగిపోయారు. ఇది టెంపుల్ ప్రధాన గోపురం అన్నమాట. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి ఈ ఈ గుడిలో. ఒకటి రాతిది ఒకటి అండ్ నార్మల్ ధ్వజస్తంభం ఒకటి ఉంటుందన్నమాట. ప్రతి టెంపుల్‌లో అయితే ఒకటే ఉంటుంది ధ్వజస్తంభం. యాక్చువల్‌గా అయితే ఇక్కడైతే 2 ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిక ఏమైనా ఉంటే గనక ఇలా ముడుపు కడతారనమాట. ముడుపు కడితే ఇక్కడ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, ఈ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదండి, చాలా పెద్దది టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వస్తే ఇంకా నేచర్ అయితే సన్సెట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే ఇక్కడ కొడతారనమాట. మెయిన్ ఈ టెంపుల్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫోటోషూట్కి అండ్ మూవీ షూట్స్ అవన్నీ కూడా జరుగుతాయి. అండ్ మూవీస్ అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అలా కొన్ని మూవీస్ అయితే మాత్రం ఇక్కడ చేశారండి, మనం చూడొచ్చు ఇక్కడ. ఇది టెంపుల్ యొక్క కోనేరు అన్నమాట. ఇది హైలైట్ అన్నమాట ఈ టెంపుల్ దగ్గర. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్కి అయితే ఛార్జ్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇంకా ఎవరైనా సరే మొబైల్లో మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. వెడ్డింగ్ ఫోటోషూట్కి మాత్రమే ఛార్జ్ అయితే ఉంటుంది, కానీ చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే మాత్రం ఇక్కడ.
చూడండి నేచర్ ఎంత బాగుందో. ఈ కోనేరు దగ్గర అయితే మాత్రం జనాలు చాలా మంది ఉంటారండి. అందరూ బిజీగా ఫొటోస్ అవి తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగుంటుంది. మేము కూడా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. చూశారు కదండి రాములవారి టెంపుల్. ఏంటి మొత్తం టెంపుల్ అంతా చూపించింది, ఎక్కడ అడ్రస్ ఏంటి ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. మన హైదరాబాద్లోనే శంషాబాద్కి దగ్గరలో ఉన్న అమ్మపల్లి శ్రీ రాములవారి ఆలయం అన్నమాట. మీరెప్పుడైనా ఈ టెంపుల్కి అయితే వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు కమెంట్స్లో చెప్పండి. ఇందాక మనం టెంపుల్కి ఎంటర్ అవుతున్నప్పుడు సజ్జబుట్టలు ఉన్నాయి కదండి, అక్కడే హనుమాన్ టెంపుల్ అండ్ శివాలయం కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా దర్శనం చేసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. సో ఇదండి మాకు ఉగాది ఇలా జరుపుకున్నాం మేము. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ RR Vlogs.